కొలంబియా డ్రగ్ డీలర్ పాబ్లో ఎస్కోబార్ పెంచిన హిప్పోలు ఏం చేశాయో తెలుసా? ఏం చేశాయి శివ? కొలంబియాకు చెందిన డ్రగ్ డీలర్ పాబ్లో ఎస్కోబార్ ఒకప్పుడు ప్రపంచంలోని 80% కొకైన్ స్మగ్లింగ్ హ్యాండిల్ చేసేవాడు. అప్పట్లోనే రోజుకు దాదాపు 500 కోట్లు సంపాదించిన ఇతను అమెరికా, కొలంబియాతో సహా ఎన్నో దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అయితే పాబ్లో ఎస్కోబార్ తన మాఫియా పవర్ ను చూపించుకోవడానికి ఒక పెద్ద జూను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో చాలా వైల్డ్ యానిమల్స్ తో పాటు ఆఫ్రికా నుంచి ఇల్లీగల్ గా తెచ్చిన 4 హిప్పోస్ కూడా ఉన్నాయి. అందులో 3 ఫీమేల్ 1 మేల్. అయితే 1993లో పాబ్లో చనిపోయాక అక్కడి గవర్నమెంట్ ఆ జూలోని జంతువులన్నిటినీ తరలించింది. కానీ ఆ 4 హిప్పోలను మాత్రం రవాణా చేయడానికి కష్టమని అక్కడే వదిలేసింది. అదే వాళ్ళు చేసిన తప్పు. కొలంబియాలో లయన్స్, క్రొకడైల్స్ వంటి ప్రెడేటర్స్ లేకపోవడం మరియు ఆహారం బాగా దొరకడంతో ఆ హిప్పోస్ సంఖ్య ఇప్పుడు 200కు పెరిగింది. ఆ హిప్పోస్ అక్కడి లోకల్స్ బోట్స్ పై అటాక్ చేస్తూ అక్కడ నివసించే చిన్న చిన్న జంతువులకి, పర్యావరణానికి మరియు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. అయితే ఆ హిప్పోస్ నంబర్ ఫాస్ట్ గా పెరుగుతుండడంతో వీటి పాపులేషన్ తగ్గించడానికి 70 to 80 హిప్పోస్ ను చంపాలని కొలంబియా గవర్నమెంట్ నిర్ణయించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అనంత్ అంబానీ వాటిని గుజరాత్ లోని వంతారా వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ కి తెచ్చే ప్లాన్ చేస్తున్నారట. ఈ హిప్పోలను మీరేం చేద్దామంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.